సార్ యాక్చువల్లీ నేను మూవీ చూసినప్పుడు ఒకటే అనిపించింది. అంటే ఆ డైలాగ్స్ ఇన్నప్పుడు గూడా అంతసేపు సినిమా చూసి ఒకటే అనిపించిందా? లేదు. ఎన్ని అనిపించాలి బాసు? కాదు. అంటే నెర్వస్‌లో అలా మాట్లాడుతున్నా గానీ, సమ్ ఆఫ్ ద డైలాగ్స్ విచ్ రెసెంబ్లేట్స్ హిమ్ ఇన్ ద ప్రెజెంట్ సిట్యుయేషన్ ఆల్సో, ఇన్ రియల్ లైఫ్ ఆల్సో. మీరు మూవీ చూసాక డిడ్ యూ ఫెల్ట్ లైక్ ఇది రియల్ లైఫ్‌లో డైలాగ్ రాస్తున్నా? ఆర్ ఎల్స్ యూ ఫీల్ లైక్ అలా చేసాకే మీరు డైలాగ్ రాసారా? లేకపోతే మీరు అనుకోని ఆ డైలాగ్ రాసాక? ఇట్స్ వైస్ వర్సా అండి. ఫ్యూ డైలాగ్స్ అనిపిస్తాయి, ఫ్యూ డైలాగ్స్ బికాజ్ ఒకటే డైలాగ్ దట్ విచ్ ఇన్స్డ్ మై టు హార్ట్. అది ఏంటంటే అభివృద్ధి పేరుతో నా నోరు నొక్కేయటం మీకు అలవాటే కదా అంటారు. అంటే అదే కొన్నిసార్లు అలా రాసేసిన తర్వాత అనిపించింది. బట్ ఫ్యాన్స్ డైలాగ్ మట్టుకు నాకు ఖచ్చితంగా అనిపించింది. ప్రతిసారి ఫ్యాన్స్ హీరోకి ఎలివేషన్ ఇస్తున్నారు. ఈసారి మనందరి ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారితో ఫ్యాన్స్‌కి ఎలివేషన్ ఇప్పిద్దామని. ఎంతమంది ఉంటారో తెలుసా? లెక్క పెట్టడానికి జన్మ సరిపోదు, లేపడం సంగతి తర్వాత. అది మీ అందరి ఇన్స్పిరేషన్‌తో వచ్చిన డైలాగ్ అది. థ్యాంక్ యూ సార్. హాయ్ సార్, పవన్. మీ పేరు కూడా పవనేనా? సార్ బిగ్గెస్ట్ ఫ్యాన్ వరుణ్ తేజ్ గారికి. మళ్ళీ గద్దలకొండ గణేష్ లాంటి కంబ్యాక్ వరుణ్ తేజ్ గారితో ఏమైనా ప్లాన్ ఉందా? ఉంది. 100% ఉంది. ఎప్పుడు వస్తుంది? వెయిటింగ్, ఈగర్గా వెయిట్ చేస్తున్నా యాజ్ ఎ ట్రూ వరుణ్ తేజ్ గారి ఫ్యాన్ లాగా. డెఫినెట్‌గా ఎప్పుడు వస్తుందో ఫస్ట్ అప్డేట్ నీతోనే స్టార్ట్ చేస్తాను. నీకే. థ్యాంక్ యూ సార్. అమ్ము గారికి Oh, యువర్ బిగ్గెస్ట్ వీక్నెస్ యాజ్ అన్ యాక్ట్రెస్ అండ్ వాట్ యూ హ్యావ్ డన్ టు ఓవర్కమ్ ఇట్. I think being sensitive towards things, because konisalu whether while performing or scene, I tend to take it back Bobby. home. So it's a strength and a weakness, I feel.